చందమామ కథ. బహుమానం. ఒక గ్రామంలో గంగులు, గౌరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్లకు గగనమ్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. గౌరమ్మ ఎంతకాలం నుంచో కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక నవరస బంగారం కొన్నది. దానిని భర్తకిచ్చి కంసాలి బ్రహ్మన్న చేత దీనితో మన గగనకు మురుగులు చేయించండి అని చెప్పి పంపింది. బ్రహ్మన్న వద్దకు వెళ్దామని గంగులు బయలుదేరాడు. ఆ ఊర్లోనే బాపిరాజు గారనే జమీందారు గారు ఉన్నారు. ఆయన భార్య బసవమ్మ జాలిగుండె కలది. బీదలంటే ఆమె ప్రాణం పెడుతుంది. కంసాలి బ్రహ్మన్న ఇంటికి వెళ్లాలంటే బాపిరాజు గారి గుమ్మం ముందు నుంచే వెళ్ళాలి. గంగులు ఆ దారిన పోతూ ఉండగా బాపిరాజు గారు అతన్ని పలకరించి లోపలకు తీసుకుపోయారు. సావిట్లో తాటాయకు చాప మీద గంగులను కూర్చోబెట్టి రాజుగారు మాట్లాడుతుండగా ఏడుస్తూ ఉన్న 3 ఏళ్ల అమ్మాయిని తీసుకువచ్చి బసవమ్మ అక్కడ కూర్చోబెట్టింది. ఆ పిల్ల చేతులకున్న బంగారు మురుగులు చూసి గంగులు మన గగనకు కూడా ఇలాంటి మురుగులే కదా చేయించబోతున్నాము అనుకొని మురిసిపోయాడు. ఇంతలో బసవమ్మ లోపల నుంచి గబగబా వచ్చి పిల్ల ఆడుకుంటూ ఉన్న స్థలమంతా వెతికింది. ఎందుకలా వెతుకుతున్నామని భర్త అడిగేసరికి అమ్మాయి ఏడుస్తూ ఉంటే నారాయణమ్మ గారు 2 కాసులు చేతికిచ్చి ఊరుకోబెట్టింది. ఇప్పుడు వెతికితే ఒకటే కనపడుతున్నది అని చెప్పింది. ఆ మాట వినగానే రాజుగారు, ఏం గంగులు, నువ్వు గాని తీయలేదు కదా అని అడిగారు. ఇప్పుడు గంగులు సంగతి చిక్కులో పడింది. ఇక్కడ రాజుగారింట్లో కాసు కనపడకుండా పోయింది. తను పేదవాడు కావడం చేత, ఆ సమయంలో అక్కడనే ఉండడం చేత తనను వారు అనుమానించడంలో ఆశ్చర్యం లేదు. పైగా తన వద్ద కూడా సరిగ్గా 1 కాసు ఉండనే ఉంది కనుక అతను ఏమి చెబుదామనుకున్నా లోకం నమ్మదు. అందుచేత తన వద్ద ఉన్న కాసు వారికిచ్చేసి నేనే తీశానంటే సరిపోతుంది అనుకున్నాడు. తన కాసు ఒకటి వారికిచ్చేస్తే మరి అతని ముద్దుల కూతురు గగనకు మురుగులెలా వస్తాయి? ఇంతకీ ఇంటికి పోయి భార్యకు ఏమని సమాధానం చెప్పటం? ఈ విధంగా గంగులు మనస్సులో మదనపడి తన వద్ద నుండే కాసు తీసి రాజుగారికి ఇచ్చివేసి ఉసూరుమంటూ తన మానాన తాను పోయాడు. ఏమయ్యా, మన గగనకి మురుగులు చేయమని చెప్పి కంసాలి బ్రహ్మణకి బంగారు కాసు ఇచ్చావా అని ఇంటికి తిరిగి వచ్చిన భర్తను అడిగింది గౌరమ్మ. ఇచ్చాను అని చెప్పాడు గంగులు. మురుగులు తయారు చేయడానికి 1 కాసు బంగారం సరిపోతుందని కంసాలి బ్రహ్మయ్య చెప్పాడా అని అడిగింది గౌరమ్మ. సరిపోవడమే కాదు, ఇంకా మిగులుతుంది అని చెప్పాడు అన్నాడు గంగులు. ఏ తరహా మురుగులు చేయమని చెప్పావు అని అడిగింది గౌరమ్మ. మన బాపిరాజు గారి అమ్మాయికి ఎలాంటి మురుగులు చేశావో సరిగ్గా అలాంటి మురుగులే చేయమని చెప్పాను అన్నాడు గంగులు. తానిప్పుడున్న పరిస్థితుల్లో గౌరమ్మకి ఇన్ని అబద్ధాలు చెప్పక తప్పింది కాదు గంగులకి. గౌరమ్మ అస్తమానం, ఏమండి, ఇంకా కంసాలి బ్రహ్మన్న మన అమ్మాయి మురుగులు ఎప్పుడిస్తాడు అని భర్తను పోరుతూ ఉండేది. ఇదిగో అదిగో అంటూ గంగులు కాలయాపన చేస్తూ వచ్చాడు. ఇంతలో ఒకనాడు కంసాలి బ్రహ్మన్న ఏదో పని మీద ఆ వీధిని పోతూ గౌరమ్మ కంటపడేసరికి ఆమె బ్రహ్మన్నను నిలదీసి అడిగింది. ఆమె మాటలకు బ్రహ్మన్న నిర్ఘాంతపోయాడు. తర్వాత నిజాలు బయటపడ్డాయి. భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటి మోసం అని కంగారు పడుతూ అడిగింది. ఆనాడు బాపిరాజు గారింట జరిగిందంతా గంగులు దాపరికం లేకుండా చెప్పేసరికి ఆమె మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. ఒకరోజు బాపిరాజు గారి భార్య బసవమ్మ వడ్లు ఎండబోసింది. సాయంత్రం ధాన్యం ఎండిన తర్వాత వాటిని బస్తాలకు ఎత్తి చాపలు దులుపుతూ ఉండగా ఒక తాటాకు చాపలో నుంచి బంగారపు కాసు ఒకటి కింద రాలింది. బసవమ్మ ఆశ్చర్యంతో గబగబా ఇంట్లోకి పోయి తన వద్ద ఉన్న కాసులు లెక్క చూచింది. నా పెట్టిలో ఉండవలసిన 14 నవరసలు సరిగానే ఉన్నాయి. ఆ రోజున గంగులు దొంగిలించిన కాసు వెంటనే తిరిగిచ్చి వేశాడు కదా, మరి అదనంగా ఇప్పుడు ఈ కాసు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమెకు సంశయం కలిగింది. ఆమె తన సంశయాన్ని భర్తకు చెప్పగానే ఆయన ఆ కాసులన్నీ తీసుకురమ్మన్నాడు. 14 కాసులు పరీక్షించగా అందులో 13 కాసులు 1830లో తయారైనట్టు, ఒక్కటి మాత్రం 1843వ సంవత్సరంలో తయారైనట్టుగా వాటి మీద ఉండే ముద్రలు చెప్పాయి.
అప్పుడు రాజుగారు, మన 14 కాసులు ఒకసారిగా కొన్నవే కనుక వాటన్నిటిపైన ఒకే సంవత్సరం వేసి ఉండాలి. ఇందులో 13 కాసులు మనవే, కానీ 1843 సంవత్సరం ముద్ర వేసింది మాత్రం మనది కాదు అని నిశ్చయించారు. అయితే ఈ కాసు గంగులది అయి ఉండాలి అని బసవమ్మ అన్నది. వెంటనే గంగులకి కబురంపి పిలిపించారు. కాసును గురించి మళ్లీ వాళ్ళు అడిగేసరికి గంగులు హడలిపోయాడు. నీకొచ్చిన భయం ఏమీ లేదు గంగులు, నిజం చెప్పు అని బసవమ్మ గారు నెమ్మదిగా అడిగిన మీదట కళ్ళ నీళ్లు కుక్కుకుంటూ గంగులు జరిగిన కథంతా చెప్పాడు. అదంతా విని, అయ్యయ్యో ఎంత పని జరిగింది, గంగిగోవు అంటే గంగులు మనస్సు ఎరక్కపోయి కష్టపెట్టామే, నిరపరాధిని నిష్కారణంగా వీధికీడ్చాము అని బసవమ్మ గారు అనేక విధాల విచారించింది. గంగులు ఇంటికి వెళ్లిపోయాడు. ఇలా ఉండగా మరో వారం రోజుల కల్లా పెళ్లాన్ని బిడ్డని వెంటబెట్టుకుని రమ్మన్నారని చెప్పి గంగులకు బాపిరాజు గారి వద్ద నుంచి మళ్లీ కబురు వచ్చింది. రాజుగారి కబురంటే గొప్ప దొరలతో పని, ఏమి మాట వచ్చిపోతుందోనని గంగులు భయపడుతూనే ఉంటాడు. ఏమైతే మటుకు తప్పుతుందా రాజుగారి ఆజ్ఞ? కుటుంబాన్ని వెంటబెట్టుకుని గంగులు రాజుగారి దర్శనానికి వెళ్ళాడు. అప్పటికి కంసాలి బ్రహ్మన్న అక్కడే కూర్చునున్నాడు. గంగులు రాగానే బ్రహ్మన్న ఒక చిన్న మూట విప్పి అందులో వస్తువులు బసవమ్మ గారికి అందించాడు. ఆమె ఒక్కొక్క వస్తువే అందిపుచ్చుకొని చేతికి మురుగులు, కాళ్ల గొలుసులు, మెడలో ముత్యాల హారము, వేలికి ఉంగరము స్వయంగా గగనకు తొడిగి అలంకరించింది. ఇవన్నీ వంటికి పెట్టగానే గగనమ్మ ముచ్చటగా గంతులు వేయడం ప్రారంభించింది. చిన్నారి గగనమ్మ చిట్టి గంతులు చూచి ఆమె తల్లిదండ్రులు, రాజుగారి కుటుంబమే కాక అక్కడ ఉన్న వారందరూ ఎంతో సంతోషించారు. చందమామ కథ. కుక్కల విందు. ఒకప్పుడు ఒక అడవిలో కుక్కలన్నీ కలిసి ఒక గొప్ప విందు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ విందుకొచ్చిన కుక్కల్లో నలుపు కుక్కలు, తెలుపు కుక్కలు, గోధుమ రంగు కుక్కలు, బూడిద రంగు కుక్కలు, పసుపు రంగు కుక్కలు ఉన్నాయి. వాటిలో పొడవాటి తోకలున్న కుక్కలు, చిన్న తోకలున్న కుక్కలు, తోకలేని కుక్కలు కూడా ఉన్నాయి. ఇంకా ముక్కు పొడుగ్గా ఉన్న కుక్కలు, ముక్కు గుండ్రంగా ఉన్న కుక్కలు, అలాగే చెవులు నిటారుగా ఉన్న కుక్కలు, చెవులు వాలిపోయిన కుక్కలు, ఇలాంటివన్నీ వచ్చాయి. ఇక అడవిలో కుక్కలన్నిటి కోసం రకరకాల వంటలు ఏర్పాటు చేశారు. అవన్నీ తినడానికి కుక్కలన్నీ సిద్ధమవుతూ ఉండగా ఒక ముసలి కుక్క అక్కడికి వచ్చింది. ఆ కుక్కకి ఏది నచ్చదు. ప్రతి దాంట్లోనూ లోపాలు కనిపెడుతూ ఉంటుంది. వంటలు వేడిగా లేవు, చల్లగా లేవు, చాలా తక్కువ వంటలున్నాయి, చాలా ఎక్కువ వంటలున్నాయి. ఇలా ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉండేది ఆ ముసలి కుక్క. ఇలా ఉంటే ఒక నలుపు రంగు కుక్క, ఈ విందులో అన్నీ సరిగ్గా ఉన్నాయి అంది. ఇక్కడి వంటకాలన్నీ చాలా రుచిగా ఉండేట్టున్నాయి అంది మరో కుక్క. ఇక్కడి వంటలన్నీ చూడ్డానికి చాలా బాగున్నాయి అంది మరో కుక్క. ఈ మాటలన్నీ ఆ ముసలి కుక్క చెవిలో పడ్డాయి. వెంటనే ఆ ముసలి కుక్క అక్కడున్న వంటలన్నీ వాసన చూసి ఈ వంటలు అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి గాని ఈ వంటల్లో మిరియాలు అసలు వేయలేదు అంది. అప్పుడు మిగతా కుక్కలన్నీ ఆ వంటలన్నీ వాసన చూసి అవును, ఈ వంటల్లో మిరియాలు వేయలేదు అన్నాయి. అప్పుడు ఆ ముసలి కుక్క, మిరియాలు లేకుండా వంటలు కూడా ఒక వంటలేనా? త్వరగా ఎవరన్నా వెళ్లి మిరియాల పొడి తీసుకురండి. ఆ మిరియాల పొడి ఈ వంటలన్నిటి మీద చల్లి అప్పుడే తిందాం అని ఆ ముసలి కుక్క చెప్పింది. అప్పుడు ఒక కుక్క, అయితే నేను ఇప్పుడే నగరానికి వెళ్లి మిరియాల పొడి తీసుకొస్తాను అని బయలుదేరి వెళ్ళింది. ఆ కుక్క తిరిగి వస్తుందని మిగతా కుక్కలన్నీ విందు భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ అలా వెళ్లిన కుక్క ఇంతవరకు తిరిగి రాలేదు. ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో ఎవరికీ తెలియలేదు. అప్పటి నుంచి 2 కుక్కలు ఎక్కడైనా కలిసినప్పుడు అవి 2 ఒకదాని ముక్కు మరొకటి వాసన చూసుకుంటాయి. ఎందుకంటే మిరియాల కోసం వెళ్లిన కుక్క ఇదేనేమోనని.